సామాజిక ఆర్థిక అసమానతలు సాకుగా చూపిస్తూ నక్సలిజం తీవ్రవాదం వైపు అడుగు వేసే వాళ్ల గురించి అప్పుడప్పుడు వింటుంటాం. తాము బ్రతుకుతున్న సమాజానికి దేశానికి ప్రమాదంగా మారిన ఏ మావోయిస్టు నాయకుడో తీవ్రవాదో ఎన్కౌంటర్లో హతమైతే చాలు, వాళ్ళు హింసా మార్గాన్ని ఎంచుకోవడానికి గల కారణాలు విశ్లేషిస్తూ మన మీడియా హృదయ విదారక గాథలు ప్రచారం చేస్తుంది. అయితే సామాజిక ఆర్థిక అసమానతలను ఎదుర్కొంటూ కూడా ప్రతికూల పరిస్థితులకు ఏమాత్రం వెరవకుండా దేశం కోసం తమ ప్రాణాలు సైతం ఫణంగా పెట్టి తీవ్రవాదానికి వ్యతిరేకంగా పోరాడిన వారి గురించి తెలుసుకునే అవకాశం అరుదుగా వస్తుంది. అటువంటి ప్రయత్నమే అస్సాం గాథలు. ఈ పేరుతో సంవిత్ ప్రకాశన్ పబ్లికేషన్స్ అందిస్తున్న మరో అద్భుతమైన పుస్తకం. అస్సాం రాష్ట్రంలో తీవ్రతరమైన ఉగ్రవాదం, వేర్పాటువాదాన్ని అక్కడ సామాన్య వ్యక్తులు రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ స్ఫూర్తితో ధీటుగా ఎదుర్కొంటున్న ఘటనలను, ఆ వ్యక్తులతో తనకున్న అనుభవాలను ప్రముఖ రచయిత శ్రీ రాకా సుధాకర్ ఈ పుస్తకం ద్వారా మనకు అందించే ప్రయత్నం చేశారు. 1990వ దశకంలో ఉల్ఫా అంటే యునైటెడ్ లిబరేషన్ ఫ్రంట్ ఆఫ్ అసోం అనే తీవ్రవాద సంస్థ ఆ రాష్ట్రాన్ని భారతదేశం నుంచి వేరు చేసే లక్ష్యంతో ప్రభుత్వ సంస్థలు, భద్రతా దళాలు, చమురు పరిశ్రమలు, వలసదారులపై భీకర దాడులు చేస్తున్న సందర్భం అది. యావత్ అస్సాం రాష్ట్రం పేలుళ్ళు, కిడ్నాపులు, బెదిరింపులు ఇంకా అనేక హింసాత్మక చర్యలతో సతమతమవుతోంది. అదే సమయంలో అతి సామాన్య కుటుంబాల నుండి వచ్చిన కొందరు వ్యక్తులు రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ స్ఫూర్తితో ఆయుధాలు లేకపోయినా తీవ్రవాదాన్ని ఎదిరించిన ఘటనల గురించి చదువుతుంటే ఒళ్ళు పులకరించిపోతుంది. రాకా సుధాకర్ గారి అస్సాం గాథలు పుస్తకం నిండా ఇలాంటి ఉదాహరణలే. వారి సాహసోపేత కథలను రచయిత వివరించే విధానం ఈ పుస్తకానికి ప్రత్యేకంగా నిలుపుతుంది. ఈ దేశం నాకు ఏమిచ్చింది అని కాకుండా ఈ దేశం కోసం నేను ఏమి చేస్తున్నాను అన్న ఆలోచనను ఈ పుస్తకంలోని వ్యక్తుల జీవితాలు మనకు మళ్ళీ మళ్ళీ గుర్తు చేస్తాయి. ఇక్కడ ఇచ్చిన హిందూ ఈ షాప్ వెబ్సైట్ ద్వారా పుస్తకాన్ని ఆన్లైన్లో కొనుగోలు చేయవచ్చు.